నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 25వ తేదీన ఉట్నూరులో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు టీపీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం ప్రజాసేవ భవన్లో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగులకు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా తెలిపారు. ఈ జాబ్ మేళాలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటాయన్నారు. ఉట్నూరులోని జేసీఎన్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం పేరు చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 50,000 ఉద్యోగాలు కల్పించిందని గుర్తు చేశారు. తెలంగాణలో నిరుద్యోగులు ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. తాజాగా నిర్వహించే జాబ్ మేళాలో అంతర్జాతీయ సంస్థలు కూడా పాల్గొనడం తొలిసారని గుర్తు చేశారు. నిరుద్యోగులు భారీగా తరలివచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మన అందరి ఆదివాసీల ముద్దు బిడ్డ, మన ఎంపీ అభ్యర్థిగా అద్భుతంగా అనేక లక్షలాది ఓట్లు సాధించినటువంటి మన అక్క ఆత్రం సుగుణ గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా 25వ తారీఖు జూలై 25th నాడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉట్నూరులోని జేసీఎన్ ఫంక్షన్ హాల్లో ఎవరైనా కూడా నిరుద్యోగులు జాబ్ల కోసం అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ జాబ్ మేళని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇంత మంచి గొప్ప కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మన సుగుణక్కని మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లతో అందరూ అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాము. అలాగే వేలాదిగా జాబ్ మేళకు తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వాలంటీర్లుగా అక్కడ వచ్చినటువంటి జాబ్కి తరలి వచ్చినటువంటి కార్యకర్తలు, జాబ్ కోసం వచ్చినటువంటి క్యాండిడేట్స్కి చిన్న చిన్న మంచినీళ్ళ సప్లై కానీ అన్ని కూడా అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈరోజు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గారైన ఆత్రం సుగుణక్క గారు 20వ తేదీన జేసీ ఫంక్షన్ హాల్ ఉట్నూరులో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరైతే ఉమ్మడి జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పార్టిసిపేట్ చేసి వారు తమ విద్యా అర్హతను బట్టి ఆ జాబ్ మేళాలో ఏవైతే కంపెనీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయో దాంట్లో ఉద్యోగాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మా గౌరవ యువ నాయకుడు మా కంది సీనన్న ఆధ్వర్యంలో మరి మెగా జాబ్ మేళా కరపత్రం విడుదల చేయడం జరిగింది. గత ప్రభుత్వము నిరుద్యోగం ఎక్కువగా పెంచి ఉద్యోగ అవకాశాలకి చాలా దూరంలో పెట్టడం జరిగింది. మరి చిన్న పెద్ద కొన్ని కంపెనీస్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కొరకు ఇందిరా ఫెలోషిప్ నుంచి మరి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇందిరా ఫెలోషిప్ రాహుల్ గాంధీ గారి యొక్క సంస్థ ఇది. ఆ సంస్థ నుంచే మేము మరి మెగా జాబ్ మేళను ఏర్పాటు చేయడం జరిగింది. ఊట్నూరు కేంద్రంగా 25వ తారీఖు నాడు మెగా జాబ్ మేళను ఏర్పాటు చేస్తున్నాము. నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీలచే ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. 10th క్లాస్ నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి యువకులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని